హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మెప్పించాలంటే కమర్షియల్ కథకి స్టార్ పవర్ తోడైతే సరిపోతుంది. కానీ పాన్ ఇండియా వైడ్గా బాక్స్ ఆఫీస్ మోత మోగాలంటే కరెక్ట్ కాన్సెప్ట్ ఉండాల్సిందే. అందుకే కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు స్టార్ హీరోలు. దేశాన్ని మెప్పించడానికి కమర్షియల్ కాదు, కాన్సెప్ట్ ముఖ్యం బిగులు అంటున్నారు. ఆ కాన్సెప్ట్ కహాని ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. పాన్ ఇండియన్ అప్పీల్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే అనేది వాళ్ల వాదన. ఏ హీరోని తీసుకున్నా అదే చేస్తున్నారు. ప్రభాస్ని చూస్తే ఫౌజీ కథ చాలా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కాన్సెప్ట్ ఇది. హను రాఘవపూడి దీన్ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. స్పిరిట్లో అసలైన పోలీస్ అధికారి ఎలా ఉంటాడో చూపిస్తానంటున్నారు సందీప్ వంగా. ఇందులో ఖాకీ కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారు రెబల్ స్టార్ అల్లు అర్జున్. రాకా కూడా కమర్షియల్ కథ మాత్రమే కాదు, అందులోనూ చాలా విశేషాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో పాటు సాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ప్యారలల్ వరల్డ్ కథతో రాకా సినిమా వస్తోంది. రామ్ చరణ్ పెద్దిలో కూడా కమర్షియల్ కంటే ఊరి కోసం ఓ కుర్రాడు ఏం చేశాడు అనేది చెబుతున్నారు బుచ్చిబాబు. ఈ కాన్సెప్ట్ భాషాభేదం లేకుండా అందరినీ మెప్పిస్తుందంటున్నారు మేకర్స్. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని నమ్మకంగా ఉన్నారు వాళ్లు. పైగా పెద్ది కోసం ఊహించనంతగా మేకవర్ అయ్యారు చరణ్. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పైకి కమర్షియల్ కథలాగి ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దదే అంటున్నారు. ఇండిపెండెన్స్ నుంచి మొదలుపెట్టి చాలా పెద్ద కథ చెబుతున్నారు నీల్. క్లైమాక్స్కొచ్చేసరికి దేశభక్తితో ఎండవుతుందంటున్నారు ఈ దర్శకుడు. ఇక వారణాసిలో ఖండాలు జన్మలు దాటేసి వేల ఏళ్లు ప్రయాణించే కథను చెబుతున్నారు రాజమౌళి. మరి పాన్ ఇండియా మెప్పించాలంటే ఈ మాత్రం గట్టి కాన్సెప్ట్లు ఉండాల్సిందే. మాట చెప్పడం కాదు, చెప్పిన మాటని చేసి చూపిస్తున్నారు బాలయ్య. ఈ రోజు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మధ్య మాట్లాడారు నటసింహం. దానికి పరిష్కారం కూడా ఆయనే చెప్పారు. ఈ దిశగా తొలి అడుగు బాలయ్య వేస్తున్నారు. మరి అఖండ 2 తర్వాత బాలయ్యలో వచ్చిన మార్పులేంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం చేయబోతున్నారు? అఖండ 2 ఫ్లాప్ తర్వాత కమర్షియల్ డోస్ పెంచారు బాలయ్య. కొన్నాళ్లు ప్రయోగాలకి దూరంగా ఉండి పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తానంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నట్లుగానే తక్కువ గ్యాప్లోనే 2 సినిమాలతో రాబోతున్నారీయన. గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK 111 షూటింగ్ వేగంగా జరుగుతోంది. పెద్ది నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నారు బాలయ్య. వీరసింహారెడ్డి కంటే మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు గోపీచంద్. ఇది సెట్స్పై ఉండగానే కొరటాల శివతో సినిమాకు కూడా సై అన్నారీయన. జూన్లో ఓపెనింగ్ చేసి ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొరటాల కథలో కూసింత సందేశం కూడా ఉండబోతోంది. బాలయ్య ఇమేజ్ కు సరిపోయేలా ఫుల్ మాస్ ఎలివేషన్స్ పెడుతూనే తనదైన శైలిలో మెసేజ్ మిక్స్ చేస్తున్నారు కొరటాల శివ. 2027 సమ్మర్కు ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఏదేమైనా అఖండ 2 తర్వాత ఓన్లీ మాస్ వైపే చూస్తున్నారు బాలయ్య. మాటిచ్చినట్లుగానే వేగంగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఒక్క పాటతో ఏమైపోతుంది? సినిమా జాతకం ఏమైనా మారిపోతుందా అనుకోవచ్చు. కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు. పాటలతోనే మ్యాజిక్ జరగొచ్చు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకి పాటలే ప్రాణంగా నిలుస్తున్నాయి. ఈ మధ్య సాంగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. వాళ్ల కష్టం ఫలించి పాటలతో పాపులర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరవేంటో చూద్దామా? బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్ సినిమాలో పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఆల్రెడీ గోరెటి వెంకన్నతో రాయించిన సంచారమే సాంగ్ బాగా ట్రెండ్ అయింది. తాజాగా ప్రీ సఖి అంటూ మరో బ్యూటిఫుల్ సాంగ్ ను తీసుకొచ్చారు మేకర్స్. ఆనంద్ వైష్ణవి కెమిస్ట్రీ ఈ పాటకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి తెరకెక్కిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమాలో పాటలకి పెద్దపీట వేస్తున్నారు నిర్మాత సాయి రాజేష్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయనే అందిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన గుర్తుందా పాట బాగా పాపులర్ అయింది. తాజాగా వదలనే అనే మరో క్యూట్ సాంగ్ వదిలారు దర్శక నిర్మాతలు. చెన్నై లవ్ స్టోరీ పూర్తిగా మ్యూజికల్ సినిమాగానే రాబోతోంది. 7కు 7 పాటలు, మెలోడీస్ ఉండబోతున్నాయి. ఇక నాగబంధం సినిమాలోని పాటలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి. నమో నమోతో పాటు సురసుర అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కేవలం పాటలతోనే సింగ్ గీతం అనే సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అదేంటి ఇంకా వారణాసి షూటింగ్ నడుస్తూనే ఉంది? సినిమా విడుదలకి మరో 10 నెలలు టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు అనుకోవచ్చు. కానీ మరో 3 నెలల్లోనే వారణాసి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు సూపర్ స్టార్. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు మహేష్ కోసం ఎవరెవరు లైన్లో ఉన్నారు?
గుంటూరు కారం తర్వాత ఏడాది వరకు గ్యాప్ తీసుకొని వారణాసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి గురూజీ సినిమా వస్తే 2025 ఫిబ్రవరిలో వారణాసి మొదలైంది. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూట్ చేస్తూనే ఉన్నారు దర్శకధీరుడు. గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూట్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికీ 60% పూర్తయింది. రాజమౌళి జోరు చూస్తుంటే వారణాసి షూటింగ్ ఆగస్టులోపే పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ కాస్త అటు ఇటు అయినా సెప్టెంబర్ నాటికి మహేష్ బాబు ఖచ్చితంగా రాజమౌళి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఉంటాయి. మళ్లీ రిలీజ్ టైంకు మహేష్ బాబుతో పని ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి 2 నెలల ప్రమోషన్స్ తప్పనిసరి. వారణాసి విడుదలయ్యేంత వరకు మరో సినిమా ఓకే చేయకుండా మహేష్ అలాగే ఉంటారా, లేదంటే ఈలోపు దర్శకులను ఫైనల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లైన్లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగ, రిషబ్ శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ప్రస్తుతానికి రేస్లో లేనట్లే. డ్రాగన్తో పాటు సలాటు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరీలో ఉన్నాయి. అంటే మరో 3 ఏళ్ల వరకు ఆయన బిజీ. ఇక రిషబ్ శెట్టి జై హనుమాన్, శివాజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ వంగ మాత్రమే వారణాసి రిలీజ్ టైంకు ఫ్రీ అవుతారు. అన్ని కుదిరితే మహేష్ వంగ కాంబోలో ఖతర్నాక్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి చూడాలిక ఆ టైంకు ఏది సెట్ అవుతుందో. వరుసగా 2 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రణ్వీర్ సింగ్ పై 3 ఏళ్ల నిషేధం వెనుక అసలు రీజన్ ఏంటి? ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బాలీవుడ్ మేకర్స్ ఏమంటున్నారు? రణ్వీర్తో సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఏంటి? డాన్ 3 నుంచి తప్పుకోవటం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? దీనిపై ఆయన లీగల్ టీం ఏమంటోంది? దురంధర్ ఫ్రాంచైజీతో 4 నెలల గ్యాప్లోనే 3,000 కోట్లు వసూలు చేసి 2 ఇండస్ట్రీస్ హిట్స్ ఇచ్చారు రణ్వీర్ సింగ్. ఇదేమంత చిన్న రికార్డ్ కాదు. ఇలాంటి సమయంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ హీరోపై 3 ఏళ్ల నిషేధం విధించడం సంచలనంగా మారింది. ఈ నిబంధనల ప్రకారం ఏ దర్శక నిర్మాత రణ్వీర్తో పనిచేయడానికి వీల్లేదు. ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3 నుంచి రణ్వీర్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. దీనివల్ల నిర్మాణ సంస్థకు 45 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఫెడరేషన్ తెలిపింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, టెక్నికల్ టీమ్, అడ్వాన్స్, యాక్టర్స్ రెమ్యునరేషన్ కోసం పెట్టిన ఖర్చంతా వృధా కావడంతోనే రణ్వీర్ సింగ్ పై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో హేరాపేరి 3 టైంలో పరేష్ రావల్ ఇలాగే సినిమా మధ్యలోంచి తప్పుకుంటే నష్టపరిహారం కింద డబ్బులిచ్చి మ్యాటర్ సెటిల్ చేశారు. మరి రణ్వీర్ని ఎందుకు బ్యాన్ చేశారనేది ఫ్యాన్స్ ప్రశ్న. ప్రస్తుతానికి మౌనంగా ఉన్న రణ్వీర్ సింగ్ తన లీగల్ టీంతో చర్చిస్తున్నారు. 3 ఏళ్ల నిషేధం అంటే చాలా పెద్దది. మరి దీనిపై ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హీరోయిన్లు అంటే కేవలం పాటలకే పరిమితం, గ్లామర్ షోకి అంకితం అనే రోజులు పోయాయి. నాణానికి ఒక వైపే కాదు, 2 వైపులా పదునే అంటున్నారు మన బ్యూటీస్. ఓవైపు గ్లామర్ షో, మరోవైపు యాక్షన్ సీక్వెన్సుల్లోనూ రఫ్ ఆడిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకి ఏం తీసుకోవట్లేదు ముద్దుగుమ్మలు. మరి వాళ్ళెవరో చూద్దామా? హీరోయిన్లంటే వాళ్లలోని గ్లామర్ యాంగిల్ వాడుకోవడానికే చూస్తుంటారు మేకర్స్. కానీ తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు హీరోయిన్లు. హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే వింతేముంది, కానీ హీరోయిన్లకు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చినప్పుడే విశేషం. సుకుమారి సుందరీమణులంతా ఇదే చేస్తున్నారిప్పుడు. సింపుల్గా మాస్ బొమ్మ చూపించేస్తున్నారు. రష్మిక మందన్న అంటే గ్లామర్ విత్ పర్ఫార్మెన్స్ అనే గుర్తొస్తారు. కానీ ఈ మధ్య స్టైల్ మార్చేశారు మిసెస్ దేవరకొండ. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై ఫోకస్ చేశారు. ఆ మధ్య గర్ల్ ఫ్రెండ్ లో అదిరిపోయే రోల్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మైసా కోసం యాక్షన్ డోస్ పెంచారు. అలానే రుక్మిణి వసంత్ సైతం కాంతారాలో కత్తి యుద్ధాలు చేశారు. టాక్సిక్ లో స్టైలిష్ స్టంట్స్ చేస్తున్నారు. సమంత అయితే పూర్తిగా మాస్ హీరోయిన్ అయిపోయారు. యశోద సినిమాలో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఈ బ్యూటీ ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్లలో దీన్నే కంటిన్యూ చేశారు. తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో చీరకట్టులోనే యాక్షన్ సీన్స్ చేస్తూ రఫ్ ఆడించారు. గన్స్ పట్టుకొని మోత మోగించేస్తున్నారు. నయనతార ఎప్పటినుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య జవాన్లో అదిరిపోయే యాక్షన్ చేసిన నయన్ రెక్కై కోసం బాకు పట్టుకుని పెద్ద యుద్ధమే చేస్తున్నారు. వారణాసిలో ప్రియాంక చోప్రా సైతం అదిరిపోయే స్టంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపు వెళుతోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.